నాన్నగారు నేను మొబైల్ చూస్తున్నాను. నాన్నగారు నేను చదువుకుంటున్నాను. మొబైల్ చూడడం తప్పు కదా. మొబైల్ చెల్లి చదువుతున్నావు, మొబైల్ ఎందుకు చూస్తున్నావు? మొబైల్ చూస్తే తప్పేంటి? మొబైల్ చూడడం వల్ల మైండ్ కళ్ళు పాడవుతాయి. నీ వల్ల నాన్నగారు నన్ను తిడుతున్నారు. నేనేం చేశాను? నేను చదువుకుంటున్నాను. చదవడం తప్పు కాదు, మొబైల్ చూడడం తప్పు. అందుకే నాన్న నిన్ను తిడుతున్నారు. ఎప్పుడు చదివేనా? నీ వల్ల నాన్న నన్ను తిడుతున్నారు. ఏమైంది? ఏంటి గొడవ? అంత పెద్ద గొడవ పడుతున్నారు ఎందుకు? హన్విక మొబైల్ చూడడం అంటే ఇద్దరు గొడవ పడుతున్నారు. అమ్మ హన్విక, మొబైల్ చూడడం తప్పు. మొబైల్ చూస్తే ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎప్పుడు ఇంత కాసేపు మొబైల్ చూస్తే తింటారు, ఎప్పుడు చదవాలి అంటారు. ఇంత పిల్లల టీచర్కి ఫోన్ చేసి చెప్పు. హలో, గుడ్ మార్నింగ్. హలో, గుడ్ మార్నింగ్ టీచర్. మా పిల్లలు రోజు ఫోన్ చూస్తున్నారు. ఎంత చెప్పినా వినట్లేదు. మీరైనా కొంచెం అర్థమయ్యేలా చెప్పండి. ఓకే టీచర్. గుడ్ మార్నింగ్ టీచర్. వెరీ గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. థ్యాంక్ యూ టీచర్. Are you watching the mobile? No teacher. Okay. Your parents will contact me and say that you are watching the mobile. No teacher. Anita, are you watching the mobile? No teacher. See children, you should not watch the mobile. I will show you some persons, health conditions by watching the mobile. ఈ బాబు చూడండి, ఫోన్ ఎక్కువ చూడడం వల్ల కళ్ళు పాడైపోయాయి. ఈ బాబు చూడండి, ఫోన్ ఎక్కువ చూడడం వల్ల బ్రెయిన్ ఎఫెక్ట్ అయ్యి ఇలా అయిపోయాడు. పాప చూడండి, ఫోన్ ఎక్కువ చూడడం వల్ల ఫోన్ ఉన్నట్టు ఇమాజిన్ ఉంటుంది. I will say about advantages and disadvantages. కనెక్టివిటీ ఊళ్ళో ఇక్కడ ఏం జరిగినా తెలుసుకోవచ్చు. ఎడ్యుకేషన్, ఆన్లైన్ క్లాసెస్ వినొచ్చు, కొత్త విషయాలు నేర్చుకోవచ్చు. ఎమర్జెన్సీ సర్వీసెస్, ఆపదలో ఉన్నప్పుడు 100-120 నెంబర్లకు ఫోన్ చేసి హెల్ప్ పొందవచ్చు. డిజిటల్ బ్యాంకింగ్, యూపీఐ, నెట్ బ్యాంకింగ్ ద్వారా డబ్బు పొందవచ్చు. డిస్అడ్వాంటేజెస్, ఫోన్ ఎక్కువ చూడడం వల్ల కంటి సమస్యలు, తలనొప్పి వస్తాయి. నైట్ టైంలో చూడడం వల్ల నిద్రలేని సమస్యలు వస్తాయి. కాన్సన్ట్రేషన్ ప్రాబ్లం. పిల్లలకి కానీ పెద్దలకి కానీ వాళ్ళు చేసే పనిపై కాన్సన్ట్రేషన్ పోతుంది. టైం వేస్ట్, అనవసరమైన వీడియోలు చూడడం వల్ల టైం వేస్ట్ అవుతుంది. ఫోన్ నుండి వచ్చే రేడియస్ వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి. సైబర్ క్రైమ్స్, పర్సనల్ డేటా దొంగతనం చేయడం ద్వారా సైబర్ క్రైమ్స్ అవుతాయి. సో చిల్డ్రన్, do not use mobiles for avoid bad things. Do not misuse the mobile. అందుకే పిల్లలు ఫోన్ చూడొద్దు.